హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ నరసింహన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు డేట్ వచ్చి 26 జనవరి ఫ్రైడే. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. ఓకే, ఇప్పుడైతే టైం ఎగ్జాక్ట్లీ 4 అయింది. రీడింగ్ కూడా 0 చేసేసినాను. ఇంకెందుకు ఆలస్యం, ఆన్లైన్కి వెళ్ళిపోదాం. నిన్న అంటే గురువారం నేను చేయలేదు, అలాగే వీడియో కూడా చేయలేదు అనమాట. జై శ్రీరామ్. పొద్దున బండి అయితే తీసాం, మొత్తం తెలియదని కాదు, బండి తీసినాం. బట్ 10 గంటల వరకు సరిగ్గా బుకింగ్స్ ఏం రాలే. అది కొంచెం పని ఉండడం వల్ల నేను వెళ్ళిపోయినా, ఇంటికి వచ్చేసిన. సో అందుకే నిన్న కూడా వీడియో ఏం చేయలేదు అనమాట. ఓకే, చూస్తున్నారుగా బిజినెస్ ఎలా ఉందో. డైలీ అయితే ఆల్మోస్ట్ డైలీ అయితే వీడియోలు చేస్తున్నాను. మంచిగా ఇంకా లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ వస్తలే. ప్లీజ్ సపోర్ట్ మీ. మంచిగా సపోర్ట్ చేస్తాను, కొంచెం ఎక్కువగా సపోర్ట్ చేయండి. ఓకే, ఈరోజు మార్నింగ్ బిజినెస్ అయితే అస్సలు లేనే లేదు. ఫస్ట్ ఒక బుకింగ్ తీసుకున్నా, రిజర్వేషన్ బుకింగ్. అది ఎవరన్నా క్యాన్సిల్ చేసి నాకు వచ్చినట్లుంది. 4:30 రిజర్వేషన్, నాకు 4కి వచ్చింది ఎయిర్పోర్ట్లో. అది కూడా ఎయిర్పోర్ట్ డ్రాప్ చేసి ఆల్మోస్ట్ నేను ఇక్కడ ప్రజాభవన్ దగ్గర వచ్చిన. ఇక 4:30కి 17.2 కిలోమీటర్లకి 21 మినిట్స్ పట్టింది. 4:46 ఇచ్చిండు. క్యాష్ కట్లేమో 4:40. దీని తర్వాత అదే అంతర్ మ్యాచ్ అంట, కొడదామని గ్యాప్ కూడా ఇస్తలేదు. 289 రూపీస్. ఓకే, దీని తర్వాత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వచ్చి ఒక బ్లూసీలో ఒక ఛాయ్ తాగిన. ఇంకా ఆ నుంచి ఒకటి బుకింగ్ వచ్చింది, ఎక్కడ కీసరగుట్టకి, ఇది ఇంటర్సిటీ. యాక్సెప్ట్ చేసినా విత్ ఇన్ సెకండ్స్లో క్యాన్సిల్ చేసి పడేసింది అంతే. ఇంకా ఊబర్లో, ర్యాపిడోలో, ఓలాలో ఏం పడలే. ఊబర్లో ఒక్క బుకింగ్ అయింది. టైం చూస్తే 7:28 అయింది. ఇగో ఈడన్నా బేగంపేట ముంగట ప్రజాభవన్ దగ్గర ఉన్నా. అంటే లేట్గా స్టార్ట్ అవుతుంది కావచ్చు. ఈరోజు 26 కదా, లేట్గా స్టార్ట్ అవుతామో చూడాల. ఇప్పుడు వరకు అయితే బిజినెస్ లేదు. 3.5 గంట అవుతుంది. ఫస్ట్ గంట ఏమో 440 రూపాయలు సంపాదించాము. 2.5 గంట అయింది ఖాళీగా. కిలోమీటర్ చూస్తే 79 కిలోమీటర్స్ తిరిగితే 446 రూపాయలు. ఇంకా తప్పదు. ఇంకా ఎయిర్పోర్ట్లో ఉందామంటే ఆ టైంలో ఉండడం వేస్ట్. 400 వెహికల్స్ ఉన్నాయి అంత పొద్దున. సో బయటికి వచ్చేనా పడుతుంది అనుకుంటే రాంగ వస్తానే లేదు. ఏ బుకింగ్ అవుతలేదు. చిన్న వస్తాయేమో, చిన్నవైనా పడతాయేమో, కొడదాము. ఇన్సెంటివ్ అన్న ఉంది, 20 ట్రిప్పులకు 1500 అమలు చేద్దాం అనుకున్నా. ఏమైతే అవుతుందేమో చూద్దాం. వెయిట్ చేసి లాస్ట్గా ఒకటి అమీర్పేట నుంచి చిన్ననాటి బుకింగ్ వచ్చింది. 5.2 కిలోమీటర్స్ 126 వచ్చింది. 133 ఏమో క్యాష్ కలెక్టెడ్. దీని తర్వాత మళ్ళీ ఒక చిన్న బుకింగ్ వచ్చింది, ప్రీమియర్. కూకట్పల్లికి అయితే వచ్చింది. అంటే ఇది హైటెక్ సిటీ MMTS బ్యాక్ సైడ్. 207 రూపీస్ వచ్చింది. 11 కిలోమీటర్లు. అంటే దీనికి 51 రూపాయలు కమిషన్ తీసుకున్నాడు. దీని తర్వాత ఒకటి ఇంటర్సిటీ వచ్చింది సేమ్ ప్లేస్ నుంచి, 28 కిలోమీటర్స్ 539 రూపీస్ వచ్చింది. 594 క్యాష్ కలెక్టెడ్. అంటే ఇంచుమించు ఒక 40 రూపీస్ కమిషన్ తీసుకున్నాడు. ఓవరాల్గా అయితే 1320 అయింది. టైం 10 అవుతుంది. అంటే 6 అవర్స్కి 1300 అయింది. 4 ట్రిప్స్. మరి చాలా అంటే చాలా దారుణం ఈరోజు. ఇప్పుడు పడుతున్నాయి అంటే 9:30 నుంచి పడుతున్నాయి. నేనేమో ఇటు వచ్చిన, కానీ ఇక్కడ ఏందో ఎక్కడొచ్చా అంటే చిలుకూరు బాలాజీ నియర్ బై ఇటు సైడ్ పీరం చెరువు ఐడియా ఉంటుంది. ఇగో ఇక్కడ ఉన్నా, మొత్తం ఏందో జంగల్ ఉన్నట్టుంది అంతా.
కాంపౌండ్ వాల్ అంతా ఉంది, ఎందుకు బయట ఉంది మొత్తం. ఇప్పుడు నేను రోడ్డు మీద పోవాలంటే 4-5 కిలోమీటర్స్ ఉన్నట్లు ఉంది. అంటే నేను ఇప్పుడు వచ్చింది వేరే తవ్వ, ఇప్పుడు పోయే వేరే తవ్వ. ఇప్పుడు వచ్చింది అయితే సుమారుగా 9-10 కిలోమీటర్ పోవాల్సి వస్తుంది. ఇప్పుడు వేరే తవ్వల నుంచి వస్తున్నా. రోడ్డు చూడండి అసలు ఎంత మట్టి రోడ్డు, దారుణంగా ఉంది. ఇప్పటికీ ఒక ట్రాక్టర్ కనపడింది, ఆపోజిట్లో ట్రాక్టర్ వస్తుంది. మొత్తం జంగల్ ఉంది. ఇది చేపలది ఫార్మింగ్ అనుకుంటా, ఫిష్ ఫార్మింగ్. ఇవన్నీ క్రికెట్ గ్రౌండ్లు ఉన్నాయి ఇటు సైడ్ చుట్టుపక్కల మొత్తం. వాళ్ళని క్రికెట్ ఆనికి వచ్చేట్టున్నారు, అంత ఆడుకునే కిట్ అంతా పెట్టుకొని వచ్చినారు. చుట్టుపక్కల మొత్తం క్రికెట్ గ్రౌండ్లు ఉన్నాయి. ఇంకా ముందుకు వెళ్తే అట వెనకల ఒక ఆయన వస్తుండు, ఆయన బైక్ ట్యాక్సీ అన్నమాట. ఆయన తీసుకొచ్చిండు ఒకరిని. పో వెళ్ళు భయ్యా. పోతాను. TS 06 EZ 4364. ఇగో ఇంటర్సైడ్ డ్రాప్ అయినాక నార్సింగ్ సైడ్ వెళ్ళిన కాజాగూడ నుంచి రామోజీ ఫిలిం సిటీ అయితే బుకింగ్ వచ్చింది, ఊబర్ ప్రీమియర్. ఇగో 65.6 కిలోమీటర్స్కి ఊబర్ ప్రీమియర్ 55 మినిట్స్ టైం పట్టింది. 921 ఇచ్చిండు. 110 రూపీస్ ఏమో టోల్, అంటే 1030 రూపీస్, అంటే 1030 రూపీస్ అంటే 400 రూపాయలు కమిషన్ తీసుకున్నాడు. 1400 రూపాయలు క్యాష్ కలెక్టెడ్. 400 రూపాయలు లాంగ్ బుకింగ్, 400 రూపాయలు కమిషన్ తీసుకున్నాడు. చూడండి ఒకసారి, మరి దారుణంగా కమిషన్ ఎక్కువ తీసుకున్నాడు ఇది. ఓకే, ఇప్పుడైతే రామోజీ ఫిలిం సిటీలో ఉన్నా. ఇంకా బయటికి వెళ్ళాలి, ఇక బయటికి వెళ్ళేసి బుకింగ్ చూడాలి. ఇంకా రామోజీ ఫిలిం సిటీ నుంచి బయటకు వచ్చి తినేసి ఇటు ఎల్బీ నగర్ కర్మనఘాట్ వరకు వచ్చిన. కర్మనఘాట్ సిఎన్జి పట్టిపించి తిరిగి ఉప్పల్ దాకా వెళ్ళిన. బుకింగ్స్ లేవు. ఒక 2 or 4 టైమ్స్ ఏమో వచ్చింది, కానీ అండర్ డ్రైవర్ అని మ్యాచ్ పడింది. అది వేరే డ్రైవర్ యాక్సెప్ట్ చేసిండు, సో బుకింగ్ అయితే రాలేదు. సరే, దాని తర్వాత నాచారం సైడ్ వెళ్తుంటే ఓలాలో ఎయిర్పోర్ట్ బుకింగ్ వచ్చింది. క్యాష్ కలెక్టెడ్ 582. ఇది 33 కిలోమీటర్కి. క్యాష్ కలెక్టర్ ఎంత ఇచ్చిందంటే మనకి ఎంత ఇచ్చింది చూద్దాం. నాకైతే 500 చూపించింది అది. చూద్దాం ఇప్పుడు ఎంత ఇస్తాడు నాకు. ఇప్పుడు సార్ సెల్ఫీ అడుగుతాడు, ఓలా సార్ సెల్ఫీ అడుగుతాడు. సెల్ఫీ ఇవ్వాలంట. సెల్ఫీ ఇచ్చిన. ఇగో 580 ఇచ్చిండు. అబ్బా, సారీ 580 కాదు 480 ఇచ్చిండు. 32.7 కిలోమీటర్స్, 33 కిలోమీటర్స్. ఇందులో 480 ప్లస్ ఇందులో ఇది అంటే 2600 అని చేంజ్ అయింది అమౌంట్ అంతే. ఓకే, సీరియల్ అయితే ఊబర్లో ఆన్ చేసిన, ఇది ఉంది. ఇంకా ఓలా సీరియల్ వచ్చి ఓలా ఎటు పోయింది మళ్ళా. అరే అయ్యా 248 అంట. ఇంకా సరిపోయింది, ఈరోజు మనం బిజినెస్ చేసినట్లే. ఇక 248 వెహికల్స్ ఉన్నాయి. ఇప్పుడు చూడు, ఓలాలో 480 ఇచ్చిండు, అంటే సుమారుగా 100 రూపీస్ దగ్గర తీసుకున్నాడు కమిషన్. అయితే బాగా
102 రూపీస్ తీసుకున్నాడు. ఈరోజు బిజినెస్ లేదు, నాకైతే బిజినెస్ లేదు. మీకు ఎవరికైనా ఉంటే చెప్పండి, కామెంట్ చేయండి కింద. నాకైతే బిజినెస్ లేదు ఈరోజు, చాలా దారుణంగా ఉంది ఈరోజు అయితే. చూద్దాం ఎంతైతే 3000 అవుతుందో కాదు, ఇంకో 400 దారుణంగా ఉంది. ఇక ఈరోజు ఏదో ఎక్స్పెక్ట్ చేసినా మంచిగా అవుతుందని. ఈరోజు ఎర్నింగ్స్ చాలా దారుణం బై, చాలా అంటే చాలా 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 దారుణము. సో ఎయిర్పోర్ట్ నుంచి బయటికి పోయినా అయితే ఒకటి రిజర్వేషన్ ఉండే, కోకాపేట రాజపుష్ప నుంచి బుకింగ్ ఉండే 6:05కు. సో అయితే ఇంకా బయటికి వెళ్తూ ఉన్నా, ఆల్మోస్ట్ కోకాపేట పడుకు ఖాళీగా వెళ్ళిపోయినా. పికప్ చేసుకుని ఇప్పుడు డ్రాప్ అయిపోయింది. ఓలా బుకింగ్ తర్వాత ఊబర్లో ఇదే బుకింగ్, అది రిజర్వేషన్ బుకింగ్. ఇది 27.2 కిలోమీటర్స్ 31 minutes 580 రూపీస్ వచ్చింది. ఓకే, ఓవరాల్గా 2821 అయితే అయింది. ఇప్పుడైతే ఎయిర్పోర్ట్లో ఉన్న సీరియల్ రీలే, కానీ ఇంకా ఆల్రెడీ ఇప్పుడే 6:44 అంటే 7 అవుతుంది. ఇంటికి వెళ్ళిపోదామని సిఎన్జి కార్డ్ అయితే ఉన్నా, సిఎన్జి బట్టి చేసుకొని వెళ్ళిపోతా. ఇప్పుడు వర్క్ అయితే 2821 ఊబర్లో ఓలాలో 503 3,324 రూపాయలు. ఇందులో సిఎన్జి మేనేజ్ చేయాలి. ఇక దారుణంగా తిరిగింది. 1,300 రూపాయలు సిఎన్జి. యావరేజ్గా 1,300 రూపాయలు సిఎన్జి అయితే ఓడిచింది. -1,300 సిఎన్జి ఓడిచింది. ఇది మన ఎర్నింగ్స్, మన ఇయర్ ఇది 2024. ఇది మన ఎర్నింగ్స్ ఈరోజు. ఇందులో మనం మెయింటెనెన్స్, ఈఎంఐ కింద తీసేయగా, అంటే చిన్న చిన్న ఇంకా అవి వస్తుంటాయి కదా, తీసేయగా ఇది 1,024 రూపీస్ మన ఎర్నింగ్స్. ఎన్ని అవర్స్ అంటే 15 గంటలు. 4 స్టార్ట్ చేసినాం, ఇప్పుడు 7 అవుతుంది. 15 గంటలు ఎర్నింగ్స్ డ్రైవ్ చేస్తే మనకు 1000 రూపాయలు వచ్చింది భయ్యా. 1000 రూపాయలు వచ్చింది, 1024 రూపాయలు వచ్చింది. 15 గంటలు కష్టపడితే. ఈరోజు రిపబ్లిక్ డే అని మంచిగా ఎక్స్పెక్ట్ చేసినంత జరగల. ఎందుకో నాకు ఒక్కరికి జరగలేదా, ఇంకా అందరికి జరిగిందో జరగలేదు తెలియదు. కానీ ఈరోజు మంచి జరిగిన వాళ్ళు ఉంటే కదా కింద కామెంట్లో చెప్పండి. నాకైతే జరగలేదు, కానీ జరిగిన వాళ్ళు ఎవరైనా అంటే కింద కామెంట్లో పిన్ చెయ్యండి. ఓకే, ఇంకేం చేద్దాం, సైన్ అవుట్ చేద్దాం. ఓకే, ఇది ఇవాళ మన ఎర్నింగ్స్ వీడియో. మళ్ళీ రేపు స్టార్ట్ చేద్దాం. ఈ వీడియో అందరూ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ ఇలాగే సపోర్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్ బాయ్.